అమ్మ కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళకి ప్రశాంతతకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. కుటుంబ విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వృత్తిపరమైన విషయాలు అభివృద్ధి, అదేవిధంగా పెట్టిన పెట్టుబడులు మొదలైన విషయాలు, రావలసిన ధనాదాయం మొదలైన విషయాలకు సంబంధించిన విషయాలు కొంత ఆలోచనలు అధికంగా చేసుకునే అవకాశం అనేది ఉంది. వాటికి సంబంధించిన విషయాలు ఆలస్యమైన మొత్తానికి అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతున్న రీత్యా వీలైనంత వరకు ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం, స్థిరాస్తులు, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, అలాగే నూతన విషయాలు నేర్చుకునే అంశాలు మొదలైన వాటి మీద ఖర్చులు, వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన ఖర్చులతో పాటు ఒత్తిడి కూడా లోనయ్యే అవకాశం కూడా ఒకటి. అదేవిధంగా పెద్దల యొక్క సహకారం, వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు మొదలైనవి కూడా ఆలోచన చేస్తారు. ఆ వృత్తికి సంబంధించిన విషయాలు ఒక పక్కన, అదేవిధంగా గృహానికి సంబంధించిన విషయాలు మరొక పక్కన, రెండింటికి సంబంధించి రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో కొంత ఘర్షణలకు లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా స్పందిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ రెండింటిని తగు రీతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? అధిక శాతం దగ్గర ప్రయాణాలకి, అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవడంలో తొందరగా కాకుండా కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భాతృవర్గంతో ఆలోచనలు చేసేటప్పుడు, వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, శక్తి, ఉత్సాహం మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించినప్పుడు తగు విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త పడాలి. దగ్గర ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సామర్థ్యంతో పనిని పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, లేకపోతే మీకు వ్యక్తిగతంగా దాని మీద విశ్వాసం, అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం విషయాల్లో కొంత తగ్గడం లాంటిది మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ సమయస్ఫూర్తి నిర్ణయాలతో దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి.